అందరికీ శుభ స్వాగతం. ఇక్కడ ఒక వాక్యం ఉంది. ఈ వాక్యం నుండి ఒక సంధిని నేర్చుకుందాం. ముందుగా వాక్యాన్ని పరిశీలించి అర్థం చేసుకుందాం. పేదరాలైన బాలింతరాలు గుణవంతురాలు, ధీరురాలు, భక్తురాలైన అమ్మాయిని కనాలనుకుంటుంది. పేదరాలైనటువంటి ఒక బాలింతరాలు గుణవంతురాలు, ధీరురాలు, భక్తురాలైన అమ్మాయిని కనాలనుకుంటుంది. ఈ వాక్యంలో స్త్రీకి సంబంధించినటువంటి విశేషాంశాలు ఉన్నాయి. వాటిని మనం గమనిస్తాం. ఒకటి, పేదరాలు, బాలింతరాలు, గుణవంతురాలు, ధీరురాలు, భక్తురాలు. ఇవి స్త్రీకి సంబంధించినటువంటి పదాలు. ఇందులో పేదరాలు, బాలింతరాలు, గుణవంతురాలు, ధీరురాలు, భక్తురాలు అనే పదాలు ఏ ఏ పదాలు కలిసి ఏర్పడ్డాయో తెలుసుకుందాం. దీన్ని తీసుకుంటే పేదరాలు, దీన్ని ఎలా విడదీయాలంటే పేద ప్లస్ ఆలు, పేద ప్లస్ ఆలు. జాగ్రత్తగా వినండి. పేద ప్లస్ ఆలు. ఈ పేద ప్లస్ ఆలు కలిసి పేదరాలు ఎలా అయింది, అక్కడ రకారం ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి చెప్పుకుంటే సూత్రం ఒకటి ఉంది దీనికి. పేదాదులకు ఆలు శబ్దం పరమైనప్పుడు, పేదాదులకు ఆలు శబ్దం పరమైనప్పుడు కర్మధార్యమున రుగాగంబగు, కర్మధార్యమున రుగాగంబగు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. పేదాదులకు ఆలు శబ్దం పరమైన కర్మధార్యమున రుగాగమగు. ఇక్కడ ప్రతి పదానికి వివరించి చెప్పుకుందాం, జాగ్రత్తగా వినండి. ఆలు అంటే ఇది స్త్రీకి సంబంధించినటువంటి వాచకం. ఈ ఆలు శబ్దము దేనికి పరమవుతుంది అంటే దేనికి పరమవుతుంది అంటే కర్మధార్య పదాలకు, కర్మధార్యాలకు. కర్మధార్యం అంటే విశేషణ విశేషాలను కర్మధార్యం అంటాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, విశేషణ విశేషాలను కర్మధార్యం అంటాం. విశేషణం అంటే మనకు తెలుసు, భాషా భాగాల్లో నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయమని 5 అంశాలు ఉంటాయి. అందులో విశేషణము, విశేషణం అంటే గుణాన్ని తెలియజేసేది విశేషణము. గుర్తుపెట్టుకోండి, గుణాన్ని తెలియజేసేది విశేషణము. ఇక విశేష్యము అంటే నామవాచకమే. నామవాచకాన్ని విశేష్యము అని కూడా అంటాము. అయితే ఇక్కడ ప్రతి పదాన్ని బోర్డు మీద రాసుకుంటూ చెప్తే వీడియో లెంగ్త్ పెరుగుతుంది కాబట్టి వారల్గా చెప్తున్నాను, జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. వీడియో చూస్తూ నోట్స్ రాసుకుంటే మీకు సులువుగా అర్థం బాగుంటుంది, వీడియో కూడా కంఫర్ట్గా ఉంటుంది. అందుకోసమే ప్రతిదీ బోర్డు మీద రాయడానికి ప్రయత్నించట్లేదు. ఈ విషయాన్ని గమనిస్తారని కోరుకుంటున్నాను. సరే, ఇక్కడ ఆలు శబ్దము దేనికి పరమవుతుందంటే కర్మధార్య పదాలకు. కర్మధార్యం అంటే విశేషణ విశేషాలను కర్మధార్యం అంటాము. విశేషణం అంటే గుణాన్ని తెలియజేసే పదము. విశేష్యం అంటే నామవాచకము. విశేష్యం అంటే నామవాచకము. ఈ విశేషణ విశేషాలకు అంటే కర్మధారి పదాలకు అంటే విశేషణమైన ఉండొచ్చు లేదా నామవాచకమైన ఉండొచ్చు. వీటికి ఆలు శబ్దము పరమైనప్పుడు రు గాగం అవుతుంది, రు ఆగమంగా వస్తుంది. ఆ సూత్రం ప్రకారం పేద ప్లస్ ఆలు. పేద అనేది గుణాన్ని తెలియజేసేది, పేద అనేది గుణాన్ని తెలియజేసేది అనమాట. ఇది కర్మధారి పదము, కర్మధార్యం. ఈ కర్మధారి పదానికి ఆలు శబ్ద పరమైనప్పుడు రు ఆగమంగా వస్తుంది. అంటే రు అనమాట. ఎలా వస్తుంది? పేద ప్లస్ ఇల్ ప్లస్ ఆలు. పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైనప్పుడు రు ఆగమముగా వస్తుంది. కాబట్టి ఇక్కడ సూత్రం ప్రకారం రా పొల్లొచ్చింది. ఇప్పుడు ఇదేమవుతుందంటే పేద ప్లస్ పేద. ఈ పొల్లక్షరము ఎప్పుడు కూడా పక్కన ఉన్నటువంటి అచ్చుతో గాని హల్లుతో గాని కలిసిపోతుంటాయి. ఇవి హల్లులు పక్కన్నటువంటి అచ్చులతో కలిసిపోవడం అనేది వాటికి పరిపాటి. అందుకుగాను ఈ ఆకారము దీర్ఘంగా మారి పేద ప్లస్ ఇర్ ప్లస్ ఆలు
పేదరాలు అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే ఈ రెండు కలిసి రాగా మారుతున్నాయి. అంతే. చాలా ఈజీ. చాలా అసలు ఈ సంధి పరీక్షల్లో గుర్తించడము, సమాధానాలను రాబట్టడము చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే ఇతర సందులతో సంబంధం ఉండదు. కాబట్టి చాలా సులువుగా దీన్ని మనం గుర్తించవచ్చు. గుర్తుపెట్టుకోండి. పేద ప్లస్ ఆలు పేదరాలు అయింది. ఇక్కడ పేదరాలు అంటే మనం చెప్పుకున్నాము పేద, బీద, ముద్ద, కొమర, మనుమ, జవ ఇటువంటివి వాటికి తత్సమ పదాలు అంటే కర్మధారి అంటాము. కర్మధారి కావాలి శబ్దపరమైనప్పుడు రోగాగం వచ్చింది. అలాగే బాలింత తీసుకుంటే బాలింతరాలు దీన్ని బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు. ఈ బాలింతరాలకి రకారం అనేది వస్తుంది. బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు మొత్తం ఇది ఏర్పడుతుంది. ఇది పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైతే రుగాగమగు. పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైతే కర్మధార్యమున రుగాగమగు అనే సూత్రానికి ఈ రెండు పదాలు ఉదాహరణగా చెప్పాను. మీ మిగిలిన పదాలు గమనించండి. ఈ సంధిలో అవి పొందుతున్నాయో లేదో చూసి కామెంట్ చేయండి. ఇకపోతే గుణవంత, ధీరరాలు, గుణవంతరాలు, ధీరురాలు, భక్తురాలు తీసుకుందాం. ఇప్పుడు గుణవంతురాలను తీసుకుందాం. గుణవంత అది గుణవంతురాలు. ఇప్పుడు గుణవంతురాలు ఆల్రెడీ మనకి రాలు ఉందంటే ఆలు వస్తుందనే విషయం దీన్ని బట్టి తెలిసింది. రాలు ఉందంటే ఆలు అనేది పరమైతే రాలు వస్తుంది తెలిసింది. మరి ఇప్పుడు ఇది ఏ విధంగా ఏర్పడుతుందో ఒకసారి చూస్తే శుభ్రంగా రాసుకుందాం. గుణవంతురాలు దీన్ని గుణవంత ప్లస్ ఆలు. ఇక్కడ దీనికి ఒక చిన్న వ్యత్యాసం ఉంది. అది చాలా బాగా గమనించండి. ఇక్కడ చూడండి, పేద ప్లస్ ఆలు పేదరాలు. ఇక్కడ అంటే ఈ పేదరాల్లో ఈ రా తీసేస్తే ఇక్కడ అకారమే వచ్చి విడదీసేవాళ్ళు పేద ప్లస్ ఆలు. ఇక్కడ చూస్తే గుణవంతురాలుని గుణవంత ప్లస్ ఆలుగా విడదీశాము. ఇది చాలా కీలకమైన విషయం గుర్తుపెట్టుకోండి. గుణవంతురాలు సంధి విడదీసేటప్పుడు గుణవంత ప్లస్ ఆలు అయింది. ఇది ఎందుకు వచ్చిందంటే చూడండి, దీనికి గుణవంత ప్లస్ ఆలు. గుణవంత ప్లస్ ఆలు. ఇప్పుడు గుణవంత ఇక్కడ చూస్తే పేద, బాలింత, ఇక్కడ ఈ రెండు చూడండి తాగా చూస్తాం. బాలింత, గుణవంత రెండు పూర్ణానుస్వరంతో కూడుకునే తకారాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం సింపుల్ గా వీచేసాం గమనించవచ్చు. ఇక్కడ ఇంత ఉంది. ఇక్కడను బాలింత ప్లస్ బాలింతరాలు ఆ తా అలాగే వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి గుణవంతుని గుణవంత రాశాము. ఈ గుణవంత ప్లస్ ఆలు కలిసి ఏమవుతుంది, గుణవంతురాలు అవుతుంది. వినండి, అంటే ఇక్కడ సున్నాతో కూడుకున్న తకారము అలాగే వచ్చి ఆలు శబ్దం కలిసి గుణవంత
గుణం బాలింతరాలు అయింది. బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు. ఆ తాకి ఉత్తం రాలేదు. ఇక్కడ తాకి గుణవంతుని వచ్చిన విషయం ఎందుకు వచ్చిందంటే, దీన్ని గుణవంత ప్లస్ ఇర్ ప్లస్ ఆలు గుణవంతురాలు ఎందుకు వచ్చిందంటే దీని సూత్రము కర్మధార్యమున తత్సమ పదములకు ఆలు శబ్దము పరమైనప్పుడు, ఇది రెండో సూత్రం. కర్మధార్యమున తత్సమ పదములకు ఆలు శబ్దము పరమైనప్పుడు అత్వంబునకు ఉత్వంబును రుగాగంబును ఆదేశముగు. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కర్మధార్యమున తత్సమ పదములకు, తత్సమంబులకు లేదా తత్సమ పదములకు ఆలు శబ్దము పరమైతే తత్సమ శబ్దము, ఇది కర్మధార్యము తత్సమ శబ్దము, ఇవి కర్మధార్యాలే, ఇది కర్మధార్యమే, ఇది కర్మధార్యము తత్సమ పదము అంటే చెప్తాను. తత్సమ పదముకు ఆలు శబ్దము పరమైనప్పుడు అత్వంబునకు ఉత్వంబును అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తాను. గుణవంత ప్లస్ ఊ ప్లస్ ఇర్ ప్లస్ ఆలు. గుణవంత ఊ ప్లస్ ఇర్ ప్లస్ ఆలు. గుణవంత ప్లస్ ఊ గుణవంతు. గుణవంత ప్లస్ ఊ గుణవంతు. ఇది అకారానికి ఉకారం పరం అవుతుంది. అప్పుడు అకారము ఉకారం అవుతుంది, తూ అవుతుంది. గుణవంతు ఎందుకు అవుతుంది చెప్తారు. గుణవంత ప్లస్ ఓ గుణవంతు. గుణవంతు ప్లస్ ఇర్ ప్లస్ ఆలు. ఇక ఇది మామూలే, ఇక్కడలాగే ఇది అవుతుంది. అప్పుడు ఏమైంది, గుణవంతురాలు అయింది. గుణవంతురాలు అయింది. ఇప్పుడు ఇక్కడ కర్మధార్యమున తత్సమ పదములకు అంటే ఇది కర్మధార్య పదము, తత్సమ పదము. గుణవంత అనే మాట కర్మధార్యము, తత్సమ పదము. తత్సమ పదం అంటే తత్ ప్లస్ సమము తత్సమము. ఇక్కడ తత్ అంటే సంస్కృతంలో తత్ అంటే అది. ఇక్కడ అది అంటే ఏంటంటే సంస్కృతము. తత్సమము అంటే సంస్కృత పదానికి సమమైన పదము. సంస్కృత సమపదాన్ని అంటే సంస్కృతానికి సంబంధించినటువంటి సంస్కృత పదానికి సమానమైన దానిని తత్సమ శబ్దములు, తత్సమములు అంటాము. మళ్ళీ జాగ్రత్తగా వినండి. సంస్కృత పదానికి సమానమైనటువంటి పదాన్ని తత్సమ శబ్దములు లేదా తత్సమములు, తత్సమ పదాలు అంటాము. కాబట్టి ఇది కర్మధార్యం అంటే గుణాన్ని తెలిసి గుణము అనేది విశేషణం కాబట్టి తత్సమ పదము ఇది సంస్కృత పదము, సంస్కృతానికి సమానమైనది. కాబట్టి కర్మధార్యం తత్సమ పదములకు ఆలు శబ్దం పరమైనప్పుడు అత్తంబునకు ఉత్తంబును రుగాగంబు ఆదేశంగా వస్తుంది. ఇది రెండవ సూత్రం. ఇక్కడ అత్వంబునకు ఉత్వం అంటే, హ్రస్వ అకారము అంటే ఇది అత్వము, ఇది ఉత్వము. దీర్ఘ అకార ఉకారాలకు ఇకారాలకు అత్వము, ఇత్వము, ఉత్వము అనరు. దీర్ఘము లేని హ్రస్వములకు, హ్రస్వ అకార ఇకార ఉకారాలకి అత్వ, ఇత్వ, ఉత్వ అని అంటాము. అంటే దీర్ఘము లేని అకారము హ్రస్వ అకారానికి అత్వమని, దీర్ఘము లేని ఇకారానికి ఇత్వమని,
దీర్ఘం లేని ఉకారానికి ఉత్వమని అంటారు. ఇవి అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి అవి మనకు వస్తాయి. అలా అత్వం అంటే హ్రస్వ అకారము, ఉత్వం అంటే హ్రస్వ ఉకారము. కాబట్టి గుణవంతురాలు అనేటువంటి మాట సంస్కృత సమపదం కాబట్టి, సంస్కృత పదానికి సమానమైనది కాబట్టి ఈ తత్సమాలకు అర్థమునకు ఉత్వంబు రుగాగంబు ఆదేశము అయి వచ్చి గుణవంతురాలు అయింది. అర్థమైంది కదా. సూత్రం ఒకసారి, కర్మధార్యమున తత్సమ పదములకు ఆలు శబ్దము పరమైతే అత్వంబునకు ఉత్వంబును రుగాగంబు ఆదేశంగా వస్తాయి. అది రుగాగమ సంధి. రుగు ఆగమంగా వస్తుంది కాబట్టి ఇది రుగాగమ సంధి. రుగాగమ, రు ప్లస్ ఆగమ, రుగాగమ, రుగాగమ సంధి, రుగాగమ సంధి. జాగ్రత్తగా వినండి. ఈ సూత్రము పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైతే రుగాగమగు అంతే. కర్మధార్యం అని చెప్పొచ్చు, చెప్పకపోయినా పర్లేదు. పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైన రుగాగమగు. ఇక్కడ కర్మధార్యమున తత్సమ పదములకు ఆలు శబ్దము పరమైనప్పుడు అకారానికి ఉకారమును రుగాగమును ఆదేశమగు. మళ్ళీ చెప్తాను వినండి. తత్సమ పదము సంస్కృత సమపదము. ఈ సంస్కృత సమానమైన పదానికి ఆలు శబ్దం పరమైనప్పుడు, సంస్కృత పదానికి ఆలు శబ్దం పరమైనప్పుడు, కర్మధార్యమున తత్సమ పదానికి ఆలు శబ్దం పరమైనప్పుడు ఈ అత్వమునకు ఉత్వము రు ఆగమంగా వస్తుంది. కాబట్టి గుణవంతు ప్లస్ ఆలు గుణవంతురాలు. ఇది మిగిలిన పదాలు చెప్పుకుంటే మన సంధి పూర్తవుతుంది. ధీరురాలు. ఇప్పుడు మీరు గుణవంతురాలు విడదీసినట్టు ఈ ధీరురాలు భక్తురాలు మీరే విడదీయగలుగుతారు. చూడండి, ఇప్పుడు చూస్తే ధీరురాలు, దీన్ని ఎలా విడదీయచ్చు? ఇక్కడ రూ ఉంది, ఇక్కడ రూ ఉంది. ఈ రూని అకారంగా చేయాలి. ఈ రూని ఉకారం తీస్తే అకారం మిగులుతుంది, ఉకారం తీసేస్తే అకారం మిగులుతుంది. కాబట్టి విడదీసేటప్పుడు ధీరుని ధీర అని విడదీయాలి. ధీర ప్లస్ ఆలు, ధీర ప్లస్ ఆలు, ధీర ప్లస్ ఊ ప్లస్ ఇర్ ప్లస్ ఆలు. అంటే ఈ ధీర అనేటువంటి మాట సంస్కృత పదానికి సమానమైనది. కాబట్టి ఇక్కడ అకారం ఉంది, ఈ అకారం ఉంది కాబట్టి ఉకారం వచ్చింది, ఉకారం వచ్చింది. ఈ కర్మధార్యమున తత్సమ పదానికి ఆలు శబ్దం పరమైంది కాబట్టి రుగాగం వచ్చింది. చూడండి, ఇక్కడ కర్మధార్య పదం కాబట్టి, అందులో తత్సమ పదం కాబట్టి అకారానికి ఉకారం వచ్చింది. తర్వాతను ఈ కర్మధార్య పదానికి ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగం వచ్చింది కాబట్టి ఇది ధీరురాలు అవుతుంది. ఇలాగా ధీరురాలు. అలాగే భక్తురాలు కూడా అంతే. భక్తురాలు, దీన్ని కూడా మనం విడదీస్తే భక్త ప్లస్ ఆలు. ఈ భక్తలో అకారం ఉంది కాబట్టి భక్త అకారానికి ఉకారం వస్తుంది, ప్లస్ ఈ సంస్కృత తత్సమ పదం కాబట్టి ఉకారం వచ్చింది. ఈ ఉకారంతో కూడుకున్నటువంటి కర్మధార్య పదం కాబట్టి దీనికి ఆలు శబ్దం పరమవుతుంది. కాబట్టి కర్మధార్య పదం కర్మధార్య పదం కాబట్టి దీనికి ఆలు శబ్దం పరమవుతుంది కాబట్టి అనేది వస్తుంది, ప్లస్ ఆలు. అది కర్మధార్యమున
తత్సమ పదములకు అత్తంబునకు ఒత్తంబును రుగాగము ఆదేశమగు. కాబట్టి భక్తురాలు, భక్త ప్లస్ ఆలు భక్తురాలు. ఇది రుగాగమ సంధి సూత్రాలు. రుగాగమ సంధి గుర్తించడం చాలా సులువు. ఎందుకంటే పదము విడదీయమని ఇచ్చినప్పుడు, పదం విడదీయండి అన్నప్పుడు పదము సంధి చేసి ఇస్తాడు. సంధి చేసి ఇచ్చినప్పుడు రాలు అనేది ఉంటుంది, రాలు ఉంటుంది. అది విడదీసేటప్పుడు రాలుని ఆలుగా మారుస్తాము. ఒకవేళ సంధి విడదీసి ఇచ్చాడు అనుకోండి, సంధి విడదీసి ఇస్తే ముద్ద ప్లస్ ఆలు అని ఇస్తాడు. ఆ ముద్ద ప్లస్ ఆలు అని ఇస్తాడు. ఆలు అని ఇచ్చాడంటే దాన్ని కలిపినప్పుడు రాలు చేయాలి. ఈ విధంగా మిగిలిన సందులతో దీనికి ఎటువంటి సంబంధం లేకపోవడం వల్ల మనం దీనికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సులువుగా గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి సంధి యొక్క సూత్రాల్ని, రెండు సంధుల సూత్రాల్ని చెప్పుకొని ఈ క్లాస్ని మనం ముగిద్దాం. ఈ క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు సూత్రం చెప్తే, పేదాది శబ్దములకు, పేదాదులు, పేద, ముద్ద, కొమర, మనుమ మొదలైన పదాలు, పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైన రుగాగమగు మొదటి సూత్రం. ఇక్కడ ఇవి తెలుగు పదాలు మాత్రమే. ఇవి పేద, ముద్ద, కొమర, మనుమ ఇవన్నీ తెలుగు పదాలు మాత్రమే. తెలుగు పదాలకి ఆలు శబ్దము పరమైతే రాలు వస్తుంది అంతే. ఇవి సంస్కృత సమమైన పదాలు. గుణవంత, ధీర, భక్త ఇవి సంస్కృత సమమైన పదాలు కాబట్టి సంస్కృత పదాలకు ఆలు శబ్దం పరమైతే అత్వంబునకు ఉత్వంబు రుగాగం వస్తుంది. కాబట్టి మన సూత్రం చూడండి, పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైన రుగాగంబగు అంతే. ఇది తెలుగు పదాలకు ఏర్పడే సంధి. సంస్కృత సమమైన పదాలైనటువంటి తత్సమ పదాలకు, తత్సమములు అంటే సంస్కృత పదాలకు సమానమైనవి, తత్సమ పదాలకు కర్మధాన్యమున తత్సమమునకు ఆలు శబ్దము పరమైతే అకారమునకు ఉకారము, అది అత్తంబునకు ఉత్తంబు. అకారము ఉకారంగా మారుతుంది. అత్తంబునకు ఉత్తంబు అంటే అకారము ఉకారంగా మారి రుగాగం వస్తుంది. ఇది మనకు రుగాగం సంధి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇలాంటి సంధితో మిగిలిన మరికొన్ని సంధులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.